నీ వైపు ఎవరు చూసినా, అది ఉద్యోగంలో అవని తమ్ముడో, కాలేజీలో అవని, పనిలో అవని, వ్యాపారంలో అవని, ఆడు ముస్లిం అవని, హిందూ అవని, సిక్ అవని, జైన్ అవని, రాజమండ్రి అవని, తూర్పుగోదావరి జిల్లా అవని, అది ఏ దేశం అయినా నీ వైపు ఎవరు చూసినా నువ్వెవరిని రిప్రజెంట్ చేస్తావంటే యేసునే రిప్రజెంట్ చేస్తావు. ఎవరి జీవితాలు ఆయనకు దగ్గరగా ఉంటాయో, ఈసారి ఆడ తల చితుకుపోవాలి, గుర్తుపెట్టుకోండి. ఎవరి జీవితాలు ఆయనకి దగ్గరగా ఉంటాయో వారి వైపు ఎవరు చూసినా వారిలో యేసే ప్రదర్శించబడతాడు. యేసుని రిప్రజెంట్ చేయండి, యేసే మహిమపరచబడాలి. పేతురు గాని, పౌలు గాని, అపోస్తులు గాని, స్టెఫెను గాని, ఇంకా బైబిల్లో చెప్పుకుంటూ పోవాలంటే 11 అయిపోద్ది ఈరోజు. వీళ్ళందరూ వాళ్ళ వైపు చూసినప్పుడు వాళ్ళందరూ ఎవరిని చూపించారంటే యేసునే చూపించారు. అందుకే చెప్తున్నాను, నీ వైపు ఎవరు చూసినా చెప్పండి, నువ్వెవరిని చూపిస్తావు?